ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజమార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 10వ నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. వినమ్ర భావము సైతము ఒక విధముగు భక్తి భావమే అగును. దీని అందు పసిబిడ్డ అందలి అమాయకత గోచరించును. ఆ స్థితిని పొందినవాడు ఒక విధముగా సర్వమును సాధించినవాడే, కానీ పైకి అతడట్లు కనిపించడు. అట్టి స్థితిలోనున్న వాని దోష ఫలము నశించిన దగుటచే ఆ దోషము దోషము కాదు. ఏలైనా ఈ స్థితి వానిని సంపూర్ణముగా శుభ్రపరిచినది. భక్తి యొక్క మరి ఒక స్థితి ఇప్పుడు కలుగును. తప్పులను చేయవలదని ఈ స్థితిని అతనికి హెచ్చరిక చేయును. ఈ స్థితి సర్వశక్తియుతుడగు ప్రభువునకు తాను మరలా తప్పులను చేయకుండునట్లు రక్షణగా తానున్న స్థితితో తనకు సంతృప్తిని గూర్చునట్లు చేయు ప్రార్థనగా పరిణమించును. మనము భక్తిభావముతో భగవంతుని సన్నిధిని చేరితిమి కావున ప్రకృతి నియమముల ఉల్లంఘించునట్టి ఏ పనియో చేయక విధి నియమములకు లోబడి ప్రవర్తింపవలసిన అవసరము ఏర్పడును. తనకును భగవంతునకును మధ్య గల దూరము వీలగునంత తక్కువగా చేసుకొన్నచో, అనగా భగవంతునకు వీలగునంత సన్నిహితుడుగా ఉండునట్లు చేసుకొనినచో ఇది సాధ్యమగును. ఇందులకు భగవంతుడు ఎల్లప్పుడూ మన హృదయ కమలములందే నెలకొని ఉన్నాడను నిరంతర భావనయే ఉత్తమమగు మార్గం. ఈ భావన రాత్రి అందు నిద్రింపబోవుటకు ముందు కలుగజేసుకొనుట చాలా మంచిది. కారణమేమనగా ఆ సమయమున మనుష్యుడు ప్రాపంచిక వ్యవహారములన్నింటి నుండి విడివడి విశ్రాంతి కావలయుననడి భావనతో ఉండును. అతడొక విధముగు స్వేచ్ఛాస్థితిలో ఉండును. ఈ స్వేచ్ఛాస్థితి ప్రకృతి సిద్ధమగు తితిక్షావస్థ అనవచ్చును. నిద్రింపబోవు సమయమున చేయబడు ఈ ప్రార్థన మిగుల శక్తి కలిగి ఫలప్రదమగుననుటకు ఇదియే ముఖ్య కారణం. అట్టి ప్రార్థనా భావముతో చేసడి చర్యలన్నీయో సక్రమముగా నుండును. అందుచే మనము కాలముననుసరించి చేయవలసిన కార్యములను చేసి దాని నుండి పొందగలుగు సత్ఫలితములను పొందవలేను. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్పారంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు వినమ్ర భావంతో ప్రార్థన చేయాలని చెప్పారు కదా. ఈ వినమ్ర భావం సైతం ఒక విధమైనటువంటి భక్తి భావమే అని చెప్తున్నారు. దీని లోపల పసిబిడ్డ ఏ రకంగా అమాయకత్వంతో అడుగుతుందో తల్లిని, అదే రకంగానే ఆ ఒక అమాయకత అనేది గోచరిస్తుంది అన్నమాట. ఈ స్థితిని పొందినటువంటి మనిషి ఒక విధంగా అన్నింటినీ సాధించేసినాడని అర్థం. సర్వాన్ని సాధించేసినాడు. కానీ పైకి ఆ మనిషి ఆ రకంగా కనిపించకపోయినా అటువంటి స్థితిలో ఉన్నవాని దోష ఫలం ఏమైపోతుంది, నశించిపోతుంది అనమాట. ఆ దోషము దోషంగానే ఉండదనమాట. ఎందుకంటే ఆ స్థితి వాన్ని సంపూర్ణంగా శుభ్రం చేసేసేది. ఎందుకంటే పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు కదా. హృదయం ద్రవించిపోయేటట్టుగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు కదా. భగవంతుని ఎదురుగా నిస్సహాయకమైనటువంటి స్థితిలో నుంచున్నాడు కదా. అందుకు ఈ స్థితి భక్తి యొక్క ఇంకొక రూపమని చెప్పచ్చు. అటువంటి స్థితి మనిషిలో కలుగుతుందన్నమాట. తప్పులను చేయవద్దని ఈ స్థితి అతన్ని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఈ స్థితి సర్వశక్తియుతుడైనటువంటి ప్రభువుకు తాను మరలా తప్పులను చేయకుండా నన్ను రక్షించు తండ్రి అని వేడుకొని ఆ ఒక యాచనా స్థితి, ఇంకొకసారి ఇటువంటి తప్పు చెయ్యనీయద్దు నా చేత అని భగవంతుణ్ణి వేడుకున్నటువంటి స్థితి. అది ఏంటంటే అటువంటి ఆ భక్తుడికి తనకు సంతృప్తిని కూర్చినట్లు చేసేటువంటి ప్రార్థనగా పరిణమిస్తుంది అన్నమాట. మనము భక్తిభావంతో భగవంతుని సన్నిధిని చేరుతాం. కాబట్టి ప్రకృతి నియమములను ఉల్లంఘించేటువంటి ఎటువంటి పని కూడా మనము చెయ్యము, ఆ రకంగా ప్రవర్తించము. ఎవరికైతే ఈ స్థితి వచ్చిందో వాళ్ళు, అది చెప్తున్నారు బాబూజీ గారు. అంతేకాకుండా
తనకు భగవంతునికి మధ్య కలిగినటువంటి ఆ దూరం ఏముంది కదా, అది వీలైనంత తక్కువగా చేస్తూ వచ్చినట్లెల్లా, అంటే భగవంతునికి వీలైనంత సన్నిహితంగా మనం వెళ్ళినప్పుడు ఇటువంటి స్థితి సాధ్యమవుతుంది. అయితే ఏ రకంగా మనం భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాలి అంటే మళ్ళీ మనకు నిరంతర స్మరణనే. ఎప్పుడైతే నిరంతర స్మరణ చేస్తూ మనము అతని ఒక సన్నిధిని అనుభవిస్తూ వస్తాము, అంటే అతని ఎదురుగానే అన్నీ జరుగుతున్నాయి, ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క పని అతని ఒక సన్నిధిలోనే, అతని ఒక సాన్నిధ్యంలోనే జరుగుతాడంటే అతను నా దగ్గరే ఉన్నాడనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో మనిషిలో, అప్పుడు ఇటువంటి స్థితి రావడానికి సాధ్యం ఉంది. దీనికి భగవంతుడు ఎల్లప్పుడూ మన హృదయ కమలంలోనే నెలకొని ఉన్నాడనేటువంటి నిరంతర భావన ఏముంది కదా, అదే ఉత్తమమైనటువంటి మార్గం. ఈ భావన రాత్రిలో నిద్రించబోయే కన్నా ముందు మనం కలగజేసుకునేది చాలా మంచిది అని చెప్తున్నారు. దానికి కారణం ఏమంటే ఆ సమయంలో మనిషి ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ విడిచి విశ్రాంతి కావాలి అనేటువంటి ఒకే ఒక భావనతో ఉంటాడన్నమాట. అతడు ఒక విధంగా స్వేచ్ఛాస్థితిలో ఉంటాడు. ఈ స్వేచ్ఛాస్థితి ప్రకృతి సిద్ధమైనటువంటి తితిక్షావస్థ అని చెప్పచ్చు. నిద్రింపబోయే సమయంలో చేయబడేటువంటి ప్రార్థన చాలా శక్తి కలిగి ఫలప్రదమగుననే దాంట్లో సంశయం లేదు. కాబట్టి నిద్రించే సమయంలో మనం ఈ రకంగానే ప్రార్థన చేయాలనే దానికి ఇదే ముఖ్య కారణం. అటువంటి ప్రార్థనా భావంతో చేసేటువంటి చర్యలన్నీను సక్రమంగా ఉంటుంది. అందువలన మనము కాలమును అనుసరించి చేయవలసినటువంటి కార్యములను చేసి దాని నుండి పొందేటువంటి సత్ఫలితాలని పొందాలి. బాబూజీ గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఏ ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలి, ఏ రకంగా సాధన చేయాలి. తెల్లవారుజామున ధ్యానము, సాయంకాలం శుద్ధీకరణ, రాత్రి ప్రార్థన, నిరంతరమైనటువంటి స్మరణ, ఇవన్నీ కాలకాలానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ రావాలి. అప్పుడైతే అది సత్ఫలితాలని పొందుతుందన్నమాట. కాబట్టి మిత్రులారా, బాబూజీ మహారాజు గారు చెప్పినటువంటి దశాదేశ నియమాలు ఇంతటితో చదవడం ముగిసింది. మనమందరము దీన్ని తూచా తప్పకుండా చాలా శ్రద్ధ భక్తితో దాన్ని మనము మన జీవితంలో రూపుదిద్దుకోవలసినటువంటి బాధ్యత మనది. మొన్న బాబూజీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఒకళ్ళు ప్రశ్న వేశారు, మన పురోభివృద్ధి చెందుతున్నది ఎలా తెలుస్తుంది అనేటువంటి ప్రశ్న. దానికి ఒకసారి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇలా చెప్పారన్నమాట. దశాదేశ నియమాలు ఎవరి జీవిత శైలి అయిపోయిందో, ఎవరి జీవితం అయిపోయిందో అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి పొందినారనే అర్థము అని. దాన్ని మనము ప్రత్యక్షంగా బాబూజీ గారి యొక్క జీవితంలో చూడొచ్చు అని. ఆయన్ని చూస్తే దశాదేశ నియమాల్ని చదవక్కర్లేదు మనం. అటువంటి జీవిత శైలి అన్నమాట ఆయనది అని చెప్పారు. నేను మొన్న ఈ విషయమే చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. నేను అది ఎందుకు నాకు ఒక ఆలోచన అయ్యగారు చెప్పింది వచ్చింది అప్పుడు ఆ నిమిషానికి. అంటే పురోభివృద్ధి అంటే ఏంటి? దశాదేశ నియమాల్లాగా మన జీవితం ఉందా లేదా? ఎన్ని నియమాలని మన జీవితంలో మనము రూపుదిద్దుకున్నాం? ఎన్ని నియమాల ప్రకారంగా మన జీవితం ముందుకు సాగిస్తున్నాం లేదా జీవిస్తున్నాం? ఎప్పుడైతే ఈ దశాదేశ నియమాలే మన జీవితం అయింది అంటే అప్పుడే మన పురోభివృద్ధి. ఎంత శాతం మనం వీటన్నింటినీ మన జీవితంలో ఇముడ్చుకున్నాము, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంక వేరే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఈ దశాదిశ నియమాల్ని పొద్దునే పెద్దగా ఒక పేపర్లో ప్రింట్ చేసుకోండి లేదా రాసుకొని పెట్టుకొని గోడకి వేసుకోండి. క్యాలెండర్లు వేస్తారు కదా ఆ రకంగా, దేవుడి ఫోటోలు వేస్తారు కదా ఆ రకంగా వేసేసుకొని
రోజుకోసారి చదువుకుంటే అప్పుడు మనం ఎక్కడున్నాము, ఎంత పురోభివృద్ధి చెందినాము అనేది అద్దం పట్టినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మిత్రులారా, ఈ ఒక సాధన అనేది ఏముంది కదా, మనం చేస్తూ చేస్తూ పోయినట్టెల్లా దాని పరిణామమే ఈ దశాదేశ నియమాలన్నమాట. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. ఇంతటితో ఈ పుస్తకం దశాదేశ నియమాలు చదవడం కూడా అయిపోయింది. వచ్చే సత్సంగంలో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.